బీహార్లో 240 స్థానాల్లో మేమే పోటీ చేస్తామని తేజస్వి యాదవ్ ప్రకటించాడు. రాహుల్ గాంధీ మొన్ననే అక్కడ 18 రోజుల పాటు యాత్ర చేశాక చేసిన ప్రకటన అది. రాహుల్ గాంధీ ఉన్న వేదిక మీద నుంచినే ఆ రోజు నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని తేల్చి చెప్పాడు. అట్లాగే ఇప్పుడు 240 స్థానాల్లో మేము పోటీ చేస్తున్నాం, నేనే ముఖ్యమంత్రి అని చెప్పాడు. ఇప్పుడు నిజంగా రాహుల్ గాంధీకి దమ్ముందా ఒంటరిగా పోటీ చేయడానికి? లేదా మిగతా కమ్యూనిస్టుల్ని వాళ్ళని పెట్టుకుని ఎవరైతే ఇతర పార్టీలు ఉన్నాయో క్రిందటిసారి మహాగఠబంధన్లో ఆర్జేడీని వదిలేసి వీళ్ళందరితో కలిసి పోటీ చేసే దమ్ముందా? అది చేసి అక్కడ గనక బీహార్లో గనక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ చెప్పే అతిపెద్ద మార్పు, భారతదేశంలోనే తను కోరుకునేటటువంటి అతిపెద్ద మార్పు, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి అధికారంకు రావాలనుకునేటటువంటి మార్పు సాధ్యం. 20 రోజుల పాటు ఊరువాడ తిరిగి చేసినటువంటి దానికి ఫలితం దక్కుతుంది, లేదా గత 2-3 ఏళ్ల నుండి చేస్తున్న ప్రయత్నాలకి ఫలితం దక్కుతుంది. బీహార్లో ఒంటరిగా పోటీ చేసి లేదా ఆర్జేడీని పక్కన పెట్టి గెలవగలిగితే రాహుల్కి తిరుగులేదు. అక్కడ కనుక అట్లా పోటీ చేయకుండా మళ్ళీ వాళ్ళు ఇచ్చిన బిచ్చం మీద ఆధారపడి పోటీ చేస్తే రాహుల్ గాంధీ ఒక పపెట్గానే మిగిలిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏలో బీజేపీ స్ట్రాంగ్, మోడీ స్ట్రాంగ్. ఈవెన్ వాళ్ళకి బలం తగ్గినా సరే 240 స్థానాలకు పరిమితమైన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ మద్దతు ఇస్తున్నా ఒత్తిడి తెచ్చే పరిస్థితి లేదు. బట్ కాంగ్రెస్కి అట్లాంటిది కాదు. డీప్ స్టేట్ రాజకీయాలు ప్రారంభించిందంటే తట్టుకోగలిగిన సీన్ లేదు. ప్లస్ ఇతను డీప్ స్టేట్ చేతిలో బానిసలా అంటాడు కాబట్టి సమస్య. అదే గనక ఆ డీప్ స్టేట్ వీళ్ళందరి ప్రయత్నాల్లో భాగంగా లేదా ప్రజల్లో విపరీతమైన మార్పు వచ్చేసేసి బీజేపీ వద్దు, మోడీ వద్దు, వీళ్ళందరూ వద్దు, నితీష్ కుమార్ వద్దు, మాకు రాహుల్ గాంధీనే గ్రేట్ అని గనక బీహార్ ప్రజలు భావించారంటే దేశం మొత్తం మారుద్ది, దేశం మొత్తం మార్పు వస్తుంది. ఒకప్పుడు సుదీర్ఘకాలం పాటు 40 ఏళ్ళు పరిపాలించింది బీహార్ని కాంగ్రెస్ పార్టీ. అక్కడ కాంగ్రెస్ పార్టీ పతనం, లాలు బలం పెరగటంతో ప్రారంభమైనటువంటి పతనం ఏదైతే ఉందో అదే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనానికి కారణమైంది. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ ఇస్తే తీసుకోవాలా, ఇక్కడ ఈవెన్ దక్షిణాదిలో స్టాలిన్ ఇస్తే తీసుకోవాలా, మమతా బెనర్జీ ఇస్తే తీసుకోవాలా, తప్పించి అక్కడెక్కడ ఇండివిజువల్గా పోటీ చేసే సీన్ లేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్లోనే కాస్తో కోస్తో ఉన్నది, ఇంకా సింగిల్గా పోటీ చేసేటటువంటి సిచ్యుయేషను, డామినేటింగ్ సిచ్యుయేషన్ వాళ్ళ కూటమి పరంగా. కాబట్టి బీహార్లో సాధించగలిగితే, అంటే నాడు పోగొట్టుకున్న వాటిలో సాధించగలిగితే అతిపెద్ద మార్పు సాధ్యం.